మన శ్రీను అవతార్ లా మారిపోయాడంట. ఎందుకే? ఆల్రెడీ ఆడ అవతార్ లాగే ఉంటాడుగా. అంటే అదే పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంటుంది అంటున్నా. ఇప్పుడు ఇక్కడికి కూడా వస్తున్నాడంట. జాగ్రత్త, అలా కనబడకు. అలా కనిపించావు అనుకో నిన్ను కూడా తీసుకెళ్లిపోతాను లోకానికి. నోర్మోయ్. ఇంతకీ ఎందుకు వస్తున్నారు? ఏంటి? అదే ఇంతకీ ఎందుకు వస్తున్నారు చూడు. లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ along with నెల్లూరు నీరజ. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. పాపండునా ఎవరు నా పాట పెట్టింది నాక? ఆ పాట ఏమో మంచిదే గానే నా జీవితానికి సూట్ కాదునా. ఎందుకంటే నేను ఆడదాని చేతిలో మోసపోయిన మొగుడిని మగోడిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్. నా గుడిసి మీద దెబ్బేసి వెళ్ళిపోయింది సార్ నా భార్య. ఎవరు నా భార్యను చూస్తున్నారా? ఇదిగో ఈ తంగేడి మొహంది. చాలా సినిమాలు చూసే ఉంటారు మీరు. పెళ్లి పీటల మీద కూర్చున్న హీరోయిన్ తీసుకెళ్లి లేపుకెళ్లి పెళ్లి చేసుకున్న హీరోలను చూశారు. ఎవడో ప్రేమించిన హీరోయిన్ తీసుకొని చీడి పెళ్లి చేసుకునే తగలబడ్డ హీరోలను చూస్తున్నారు. కానీ మొట్టమొదటిసారి ఫర్ ద ఫస్ట్ టైం ఇండస్ట్రీలో పెళ్లి 15 ఏళ్ల పెట్టును నా పెళ్ళాన్ని లేపుకెళ్ళాడు సార్ ఒక డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా? అదేదో హంగామాని కామెడీ షో జరుగుతున్నదంట. అది పోతే పోయింది కానీ ఒక బిడ్డను కనిపోయింది సార్. ఆ బిడ్డను చూసుకుంటూ కాలక్షేపంగా ఉందాం అనుకుంటే ఆ బిడ్డ కూడా తప్ప 20 సంవత్సరాలు అయిపోయింది. ఈ పక్క హెడ్ లైట్ లేకుండా ఆ పక్క ఇంజిన్ లేకుండా కోరికొచ్చిన ఆటో మాదిరి అయిపోయింది నా పరిస్థితి. కానీ ఒక జ్యోతిష్కుడు చెప్పాడు సార్, ఈ నెలలో నా కొడుకు నన్ను ఎత్తుకుంటూ వస్తాడని చెప్పి వాడి కోసం 2 కళ్ళు పెట్టుకొని ఎదురు చూస్తున్నా. ఆయనకి ఏలియన్ వచ్చేసింది సార్. అని సార్ అచ్చు మీ ఆవిడ పోలికే. ఎవరు? నాయనా నేను. నాయనా ఇది తిరిగా సీనయ్య నువ్వా? ఏమైపోయావురా? చెవులేంది, ఆ ముక్కేంది, ఆ తోకేది, నా ఏలరే అడుగు పోయారు. డ్రామా కంపెనీలో పనిచేస్తున్నా? కాదు నాయనా, ఎన్ని ఒరిజినలే. ఒరిజినల్ ఒరిజినల్ ఏందిరా? కొంపతి సైంటిస్ట్ ఏమైనా దొరికావా నువ్వా? కాదు నాయనా, నేను అప్పుడు మనం మిది మీద కొనుక్కోండి పై నుంచి అవతార పిల్లొచ్చా ఎత్తుకెళ్ళిపోయింది. నువ్వు అవతారంగా పుట్టగానే అనుకున్నాను రా నీకు భూమి మీద ఎవరు నచ్చరు పై నుంచే దిగి రావాలనే. అయినా అమ్మ ఆనపకాయ మొహం అయితే కొడుకు గుమ్మడి పండులా గట్టపడతాడు. సరే ఎట్టగట్ట తప్పించుకొని వచ్చేసావు కానీ డాక్టర్ డిగ్రీ తీసుకెళ్లి చెవులు ముక్కులు కత్తిరించుకొని వస్తావు రా. నేనేం తప్పించుకోరాలా, నీ కోడలు ఇక్కడ నన్ను తీసుకొచ్చింది. కోడలా? నీ కోడలు పిలుస్తాను, నీ కోడలతో మాట్లాడు నువ్వే. ఏది కోడలు కూడా వచ్చిందా? ఏదైనా పిలువురు ఒకసారి చూస్తా. దీనికి బదులు కింద చింపాంజీ చేసుకోవడం పోయినది కదరా. ముక్కులో పెట్టాడు కాబట్టి సరిపోయింది నాయన. ముట్టాలి ముట్టాలి నన్ను ముట్టాలు అంటున్నది, దానికి మర్యాద నేర్పించు. ముట్టాలు అనలేదు నాయన, మామయ్య మామయ్య అని పిలుస్తుంది. భూమి మీద ముట్టాలని పిలిపించుకుని మొట్టమొదటి మామయ్య నేనే. ముట్టాలి నా కొడి సంపాసా, నా కొడుక సంపేస్తానన్నదిరా. నా కొడుకు సంపేస్తా అంటదా? మామయ్య నమస్కారం అంటుంది. ఏమనిందా? మామయ్య నమస్కారం అంటుంది. పైకి బాబొత్తు కదా మనిషి దీన్ని మాట్లాడిపించుకోవాల్సి వస్తున్నదా? ఆ మనిషి నన్ను అనేది కాబట్టి సరిపోయింది. రేపు పొద్దున్న లేచి ఊళ్ళంతా బజార్లంతా తిరిగి పలకరించింది అనుకో ప్రతి ఒక్కరు పూటకొకటి చెప్పలు వచ్చి కొట్టిపోతాడు నన్ను. ముట్టాలి నాసి గోసి వాసి పాసి, నాసి గోసి వాసి గీసి, మాసిపోయిన గోసిపాత ఒకటి కావాలి నీకా.
మీ అత్తది కొత్త చీర ఉన్నది ఇస్తా. అరే ముట్టాలి తట్టాలి తడాక వట్టాలి కిటాక ఏంద్రాజా ఏమంటుందా? పెద్ద భూతమే నువ్వా? నేనేమన్నాను భూత? నువ్వు చీరన్నావు కదా, అది వాళ్ళ భాష పెద్ద భూతం. ఓయమ్మా, చీర అంటేనే పెద్ద భూత. ఇంకా నేను జాకెట్ పావడాన్లా నేను ఇన్ని రోజులు దాంతో కాపురం చేయకపోతే హాయిగా దానికి మన భాష నేర్పించవచ్చు కదంట్రా. ఆయన దానికి ఆల్రెడీ కొద్దిగా తెలుగు వచ్చు. వచ్చా? మావయ్య ఒక కోతి పిల్ల మనిషిని పట్టుకొని మామయ్య అన్నట్టుంది. మావయ్య ఆ. సంసారం చేద్దాం రండి. నాయన సంసారం ఎవరితో పడితే వాడితో చేయకూడదు. నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది. అదే కౌశిక్ని అడుగుంటేనా నీకు దహన సంస్కారాలు చేయాల్సి వచ్చేది. దేనికి? దేనికంటే ఆయన అడగకుండానే చేసేస్తాడు. నీకు అసలు విషయం అర్థం కదా. ఆ పిల్ల సంసారం చేయమని అడిగేది, నిన్ను ఆశీర్వదించమని అడుగుతుంది. ఆశీర్వదించమని మీ అత్తలేదు కదా నాయన, ఎట్లా ఆశీర్వదిస్తాను నేను? గచ్చి గల్లాలి బచ్చి గల్లాలి నీకు తెలుగు వచ్చు కదా, నువ్వు మాట్లాడు. ఏమంటున్నది ఈయన మీ అమ్మాయిని అడుగుతుంది. మీ అమ్మాయినా? ఇదిగో ముఖం చూడటంలా అట్టే ఉంది చూడు. జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే ఆ మనిషి పెద్ద పెద్ద బూతులు తెస్తా తెలుసా? ఆయన మనోళ్ళు మనవరాళ్ళు కూడా పుట్టారు నాకు అక్కడ. 19 మంది పుట్టారు. 19 మందా? నీ పెళ్ళ పంది పిల్ల అంటారా? అంతమందిని కానిందా? అక్కడ ఆ లోకంలో పిల్లకాయని కండ్రా కొనుక్కొచ్చుకుంటారా? కాదు, గుడ్లు పెడతారు. ఎవరు? మగవాళ్ళే పెడతారు. మగవాళ్ళ గుడ్లు పెట్టేది ఏంద్రదా? నీకు అసలు విషయం తెలీదు. ఇప్పుడు కాసేపు గుడ్డు పెడతా నేను మళ్ళీ. ఇంటికి ఏముందిరా, కడుపులో కూడా తిరుగుతున్నది బిడ్డ. తిరుగుతున్నాను. దుప్పటి తీసుకో తొందరగా. దుప్పటి దానికి రా. దుప్పటి తీసుకో, గుడ్డు పెట్టి తొందరగా. గుడ్డు చేస్తుంది. దుప్పటి తీసుకో తొందరగా. తొందరగా బోలే బోలు బోలే బోలే. ఏమంటున్నది ఈ పిల్ల? మా వంశంలో గుడ్డు పెట్టేటప్పుడు ఊరు మొత్తం తెలిసేటట్టు మేము సాధిస్తుంటుంది. ఓహో, ఊరంతా పిలుస్తున్నదా? ఇక్కడ ఉన్న కార్టూన్ రోడ్ సినిమా రిలీజ్ అవుతున్నదంటరా? దరిద్రుడా, అంత పెద్ద గుడ్డు ఎక్కడి నుంచి పెట్టావురా? ఏ ముహూర్తంలో కన్నావు నువ్వు పెట్టినా? ఈ గుడ్డే అండి, ఆ గుడ్డు యాడ్ నుంచి వచ్చింది. ఏంద్రదా? అది నీ మనవడా? మనవడా? అంత కరెక్ట్ గా చెప్తావురా? ఏ నల్ల కట్టి వల్లి తెల్ల కొట్టు వల్లి ఏంద్ర అనేదా? అంటే తెల్లగుడ్డు ఉంటే మనవడు, నల్లగుడ్డు ఉంటే మనవరాలని చెప్తుంది. అబ్బా, గుడ్డులో కూడా ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా నా గుడ్డులోదే? ఇప్పుడు ఆ గుడ్డు నేనేం చేయాలరా? అది గుడ్డు పక్కన పెట్టు. మేము నిన్ను మా లోకాన్ని తీసుకుపోయి అక్కడ నీకు ఒక అవతార పిల్లని చూసి పెళ్లి చేసి నా చేత గుడ్లు పెట్టిస్తావు అనుకుంటున్నా? మీ అమ్మ నా గుండెల మీద నేను దెబ్బ కంటే ఈ దెబ్బ ఎక్కువకున్నదిరా. ఇంకొక క్షణం ఈ పిల్ల ఇక్కడ ఉండింది అనుకో, ఇద్దరిని సంతోష పోండి మీరు. ఏ బిడ్డకి ఇట్లాంటి జాతకం రాకూడదురా. అయినా ఇప్పుడు గుడ్డే ఏం చేయాలి? కోడైతే పొదగేయచ్చు, నేను అటు పొదగేస్తాను. చచ్చిపోతాను ఇప్పుడు. ఓ పని చేస్తా, ఏంటి? పట్టుకో చెప్తా. వారమైనా నెలైనా సంవత్సరమైనా సరే ఆ గుడ్డును నాకు కొద్దిగా పొదగేసిస్తా, డబ్బులు ఇస్తా. తీసుకొని ఈ స్కిట్ మొత్తం హైలైట్. గుడ్డ మాత్రం చాలా బాగుంది. అసలు చూడండి ఎంత బాగా పోయిట్లు ఉన్నాయి వీళ్ళకి. పాపా ఏ మ్యాచ్ అవుతుందబ్బా. ఎలా ఉంది స్కెట్?